అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ భర్తతో పాటు ఒక చార్టెడ్ అకౌంటెంట్పై సీబీఐ, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని అందిన సమాచారంతో సీబీఐ, ఏసీబీ అధికారులు ఆయనపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు చిక్కారు. నర్సీపట్నం 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు నేరేళ్ల వెంకట రాజేష్ రత్నమాల ఎడ్యుకేషనల్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులుగా ఉంటూ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంక్ ఖాతా నుంచి 2 కోట్లు రాజేష్ వ్యక్తిగత ఖాతాకు బదలాయించినట్లు సీబీఐ అధికారులు ఎస్ఓఆర్లో పేర్కొన్నారు. దానిని ఐటీ రిటర్న్స్లో ఆదాయ పన్నుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్కు గుర్తించారు. ఆ విషయాన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అకౌంట్లు చూసే నర్సీపట్నం చెందిన గ్రంథి శరత్ కుమార్కు తెలియజేశారు. రిటర్న్స్లో తప్పులు సరిచేయడానికి అమృత్ కుమార్ 20 లక్షలు అడిగినట్లు అభియోగ పత్రంలో సీబీఐ అధికారి పేర్కొన్నారు. 14 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. డబ్బులు సిద్ధం చేయాల్సిందిగా రాజేష్కు సీఐ శరత్ కుమార్ చెప్పారు. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడేయంటూ 5వ తేదీన రాజేష్ 14 లక్షలు ఇవ్వగా వాటిని తీసుకుని చార్టెడ్ అకౌంటెంట్ శరత్ కుమార్ విశాఖపట్నం బయలుదేరారని ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు. ఈ కేసులో ఐటీఏడీ అమృత్ కుమార్, సీఏ గ్రంథి శరత్ కుమార్, నేరేళ్ల వెంకట రాజేష్ పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. పట్టణ సీఏకు సమాచారం ఇచ్చి ఈ నెల 5వ తేదీన సీబీఐ విచారణాధికారి గణేష్ నర్సీపట్నం వచ్చారు. నలంద ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ రాజేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని పట్టణ సీఐ గప్పూర్కు లిఖితపూర్వకంగా తెలిపారు. రాజేష్తో పాటు మధ్యవర్తిత్వం వహించిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్ కుమార్ను అరెస్ట్ చేశారు.